వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పు లేదు. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవు. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నాలుగు వారాల్లో జిన్పింగ్ ను కలుస్తా ట్రంప్ ప్రకటన. న్యూయార్క్ లో ఘోర ప్రమాదం. ఎయిర్పోర్ట్ లో ఢీకున్న 2 విమానాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తన కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాలు, గతంలో చేపట్టిన వడ్డీ రేట్ల కోత, తాజా జీఎస్టీ తగ్గింపుల ప్రభావం ఎంత ఉందో ఇంకా పూర్తిగా స్పష్టతకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థపై అమెరికా 50% టారిఫ్, H1B వీసా ఫీజు పెంపు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. రాబోయే నెలల్లో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. 6 సభ్యులు గల మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నియంత్రణపై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రులు కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథులు ఈ కమిటీలో ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఈ కమిటీ దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా తప్పుడు ప్రచారం, మిస్ ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టనున్నారు. తప్పుడు ప్రచారం, మిస్ ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫార్సులు చేయనున్నారు. మంత్రులు కమిటీ పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫార్సు చేసే అధికారం కూడా వీరు కల్పించారు. మంత్రుల కమిటీ సిఫార్సులను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించనుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో 4 వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. కాగా ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ తో భేటీపై ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ లో తాజాగా స్పందిస్తూ చైనా చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జో బైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోలును చైనా ఆపివేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్పింగ్ తో మాట్లాడాలని అనుకుంటున్నాను. మరో 4 వారాల్లో నేను జిన్పింగ్ కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బుతో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటామని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ లోని లాగార్డియా ఎయిర్పోర్టులో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ 2 డెల్టా విమానాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఒకరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2 విమానాలు ప్రయాణికులతో ఉన్నవే కావడం గమనార్హం. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస మండలాలలో వేకువజాము నుండి బీభత్సమైన వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాలలో గాలులతో కూడిన వర్షం పడుతోంది. కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వీధి కాలువలు సెలయేరులా ప్రవహిస్తున్నాయి. వర్షం దాటికి ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది. కర్నూలు జిల్లా మదిగర మండలం తెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వైష్ణవ క్షేత్రమందు దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ దసరా పండుగ దినాన దుర్గామాతను ఎక్కువగా పూజిస్తారు. దుర్గామాతకు నవరాత్రుల పూజలు, నైవేద్యాలు పెట్టి కుంకుమార్చనలు, అభిషేకాలు, నైవేద్యాలతో పూజల్లో పాల్గొంటారు. శ్రీ రంగనాథ స్వామి అతి పురాతన వైష్ణవ క్షేత్రం నందు నవరాత్రోత్సవం వైభవంగా జరిగినాయి. మొదటి రోజు నుండి కూడా ప్రతిరోజు ఉదయము ప్రత్యేక అలంకారములు, భూదేవి అమ్మవారికి, రాజ్యలక్ష్మి గారు ప్రత్యేక అలంకారములు, స్వామివారికి విశేష పూజలు, తదనంతరం సాయంకాలం మహా గ్రామోత్సవం ద్వారా ప్రతిరోజు ఒక అలంకారంతో శ్రీదేవి అమ్మవార్లకు, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు, రంగనాథ స్వామి వారికి కూడా వైభవంగా జరిగినాయి. ఈరోజు చివరి రోజు విజయదశమి సందర్భంగా భూదేవి అమ్మవారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి రాజరాజేశ్వర అలంకారంతో స్వామివారిని సేవించారు. భక్తులందరూ స్వామివారిని 9 అవతారాలు అవతరించి
చివరి అవతారంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించి అందరికీ శుభాలు చేకూరుస్తుంది. మొదటగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా, తదనంతరం మహాగాయత్రీదేవిగా, అత్యంత పవిత్రమైనటువంటిది 70 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి శ్రీ కాత్యాయని అలంకార రూపిణిగా, తదనంతరం అన్నపూర్ణాదేవిగా, తదనంతరం శ్రీ మహాదేవాదిదేవిని లక్ష్మీదేవిగా, శ్రీ చాముండీదేవిగా, శ్రీ మహిషాసుర మర్దినిగా, అలాగే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ కనకదుర్గగా, సర్వం శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు అవతరించి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరిపించుకుంది. అలాగే అత్యంత విశేషించి ఈసారి 10 రోజులు రాత్రుళ్ళు, ఒక పొగలు, అనగా 11 రోజులు వచ్చినది. ఇది 70 ఏళ్లకు ఒక్కసారిగా వస్తుంది. ఇలాంటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమము అత్యంత వైభవంగా పెరవలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ లో విజయదశమి వేడుకలను పోలీస్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఎస్ఐ వి మహేష్ సమక్షంలో పోలీస్ స్టేషన్ నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం ఆయుధాలపై పురోహితులు వేద మంత్రాలతో పూజించి ఇచ్చిన అక్షింతలను చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో దసరా పండుగ జరుపుకున్నామని, ఈ సందర్భంగా ఆయుధ పూజ చేశామని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కేశవాయ స్వాహా కేశవాత గండి నారాయణాయ స్వాహా నారాయణాం మాధవాయ స్వాహా మాధవాం గోవిందాయ నమః విష్ణవే నమః. ఏలూరు జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సతీమణి దాత్రిరెడ్డి ఏఆర్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసే ఈ పండుగ పురాణ కాలం నుండి జరుపుకోబడుతుందని అన్నారు. చెడు మీద మంచి ఎప్పుడు విజయం సాధించాలని, మంచికి సహకరించే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు శక్తి వాళ్ళకి దేవి ప్రసాదించాలని కోరుకుంటూ జిల్లాకి చాలా మంచి జరగాలని, ముఖ్యంగా మా పోలీస్ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఆయుధాలు వాళ్ళ వాహనాలు కూడా చక్కగా పనిచేయాలని, ప్రజలకు సేవలు అందించేందుకు అవి అన్నీ కూడా చక్కగా సహకరించాలని, వాళ్ళ ఆయురారోగ్యాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ 157వ జయంతిని జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి శాంతియుతంగా స్వాతంత్రం సాధించారన్నారు. ఈరోజు మన చక్రదేవపల్లి గ్రామంలో మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్ర సమరయోధుల్లో మన మహాత్మా గాంధీ గారు ఒకరు. అహింసా పద్ధతిలో మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ప్రాణాలను కూడా పరంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాంటి మహానుభావునికి ఈరోజు మనం ధన్యవాదాలు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి మన దేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనం స్వేచ్ఛగా బ్రతికేలాగా చేసిన ఆ మహాత్ములందరికీ కూడా. చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. 10 రోజుల పాటు అత్యంత వైభవంగా మహోత్సవాలు కొనసాగాయి. అర్చకులు అమ్మవారి మూలవర్లకు పలు పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత మహోత్సవాలను చివరి రోజైన నేడు రాజరాజేశ్వరి దేవి రూపంలో బోయకొండ గంగమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులతో ఆలయం కెక్కిరిసింది. అలంకరణలో కొలువు తీర్చారు. పవిత్ర తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం కార్యక్రమాలను పర్యవేక్షించారు.
తాడేపల్లి మండలం ఉసిరికాయపల్లి కోట మైసమ్మ దేవాలయాన్ని భక్తులు దర్శించి వాహనాలకు పూజలు చేయించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. విజయదశమిని పురస్కరించుకుని 7 దినాలు జరుగుతుంది. అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవాలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారు మాట్లాడుతూ భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని వారి కుటుంబాలు ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాము. దొంగతనాలు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాహన పూజల ప్రత్యేకత మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాహన పూజలు చేయించుకోవడం సాంప్రదాయం. ఈ మహాజాతరకి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు దేవస్థానం తరఫున ఏర్పాటు జరిగి మెడికల్ క్యాంపు, తర్వాత స్టాల్స్ అని, తర్వాత ఎడ్యుకేషన్స్ అని వివిధ రకాల అన్ని కట్టడం కూడా జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా ఆలయం తరఫున అందరికీ శుభాకాంక్షలు. గత చాలా సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతున్న జాతరకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళకు కానీ, వాహనాలకు కానీ, ఇంకా ఉండటానికి కానీ, కాపుల వీటికి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించి భక్తుల సౌలభ్యం కోసం దేవస్థానం వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా భక్తుల సౌకర్యార్థం ఉండటానికి వాళ్ళ సత్రాలలాగా కానీ, రావడానికి బస్సుల ఏర్పాటు కానీ, పోలీస్ తోటి కూడా తగిన రక్షణ బందోబస్తు కూడా కల్పించడం జరిగింది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ వేలాదిగా అమ్మవారి దర్శనానికి తరలి రావాలని చెప్పి దేవస్థానం తరఫున చైర్మన్ గారు నా మనవి. శుభాకాంక్షలు. శ్రీ కోటమైసమ్మ అమ్మవారి దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంలో ఈరోజు అనగా 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కూడా జాతర కార్యక్రమాలు, ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఆలూరు జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగుల నుండి వరద నీరు గ్రామంలోకి ప్రవహిస్తోంది. గత ఏడాది కూడా అర్ధరాత్రి సమయంలో కొండవాగు నుండి వర్షపు నీరు తీవ్ర ఉధృతితో ఇండ్లపై ప్రవహించి నివాసం ఉంటున్న గృహాలు, పశువులు, మేకలు కొట్టుకుపోయి ఒకరు మృతి చెందారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వస్త్రాలు, ఆహారం పంపిణీ చేశారు. ఆ గ్రామానికి మోడల్ కాలనీ కట్టించిస్తామని ప్రభుత్వం మరియు అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ చట్రపల్లి గ్రామానికి ఎటువంటి మోడల్ కాలనీ కట్టించలేదు. ఇప్పుడు ఆ గ్రామ గిరిజన ప్రజలు వర్షాకాలంలో వరద ముంపుతో బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలం గాలికొండ పంచాయతీ ఎంపీటీసీ నుండి ఈరోజు ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి, పిఓ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత సెప్టెంబర్ 8వ తారీఖు రాత్రి మరి ప్రకృతి విపత్తు వల్ల సట్రపల్లి గ్రామం, కొండసేరేలు విరిగి సట్రపల్లి గ్రామం 6 ఇళ్లు ధ్వంసమయ్యడంతో పాటుగా ఒక మనిషి ప్రాణం కోల్పోవడం జరిగింది. అదే కుటుంబానికి చెందినటువంటి 2 వ్యక్తులకి పెద్ద గాయాలతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. అదే కాకుండా 70 మేకలు, కోళ్లు ఇవన్నీ మరణించిన సంగతి ఇవాళ ప్రభుత్వానికి దృష్టి తెలుసును. అలాగే కలెక్టర్ గారు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ మొన్న ఆదివారం నైట్ జరిగినటువంటి భారీ వర్షానికి ఒక్క 2 గంటలు వర్షం భారీ ఎత్తున పడింది. ఆ 2 గంటలు పడిన వర్షానికి ఆ కొండ సరైన నుంచి వస్తున్నటువంటి వరద ఊరి మీద పెద్ద ఎత్తున పెద్ద కాలువలకు ప్రవహించడం జరిగింది. కానీ ఈవేళ కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీరందరూ ఆ గ్రామాలు సందర్శించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గ్రామానికి మోడల్ కాలనీ కట్టిస్తాము, వాళ్ళని సేఫ్టీ ప్లేస్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు, సర్వేలు చేస్తూ ఉన్నారు. కానీ నేటి వరకు ఎక్కడ కూడా స్థలం కూడా చూసే పరిస్థితి కనబడటం లేదు. మేము అది కోరుతా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి రేపు రాబోయే జరుగుతున్న ప్రమాదాలకి అధికారులు ప్రభుత్వమే దీని బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి తక్షణమే స్థలం పరిశీలన చేసి ఆ యొక్క గ్రామానికి వేరే సేఫ్టీ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఇల్లు నిర్మించాలని చెప్పేసి నర్సీపట్నం శ్రీ 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 దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు 10 రోజుల పాటు జరిగిన ఈ అన్నప్రసాద కార్యక్రమంలో సుమారు 25,000 మంది భక్తులు ప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ సభ్యులు మరియు దేవాదాయ శాఖ అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని ఆయన ప్రశంసించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని
రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు మేళ తాళాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. చేశాను. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరు ఊహించలేని ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండుగ జరుగుతాయని కమిటీ వారు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను, ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వారికి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు, మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద నమ్మకంతో, భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను. మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను. విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో. ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు. బ్రహ్మాండంగా చేశారు. మైసూరులో దసరాకి బ్రహ్మాండంగా చేస్తారు. ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళారు చూస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన లేదు. అయితే నాకు ఉన్న అదృష్టం ఏంటంటే, మరి భగవంతుడి దయ వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే. ఆ అదృష్టం నాకే దక్కింది. దాంతో గొడవలు అయిపోయాయి ఆ రోజుల్లో. ఇక్కడ గుడి కట్టకూడదని చెప్పి చాలా మంది అడ్డుకున్నారు. అడ్డుకుంటే నేను స్వయంగా వచ్చి ఎవడు అడ్డుకున్నా సరే రక్తపాతం జరిగినా గుడి కడతానని చెప్పి ఇక్కడ గుడికి శంకుస్థాపన చేసినారు. ఇదే కాదు, అదృష్టం ఏంటంటే నాకు భగవంతుడి దయ వల్ల, లేకపోతే మా ఆవిడ పుణ్యం తెలియదు కానీ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే మరిడమ్మ గుడి, నర్సీపట్నానికి అమ్మవారు మరిడమ్మ గుడి కూడా నేనే శంకుస్థాపన చేశాను. తర్వాత ఇంకా మంచి గుడి ఏంటంటే మన అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడి కూడా నేనే శంకుస్థాపన చేశాను స్టార్టింగ్. సరే పక్కనే సాయిబాబా గుడి, అది కూడా పెద్ద గొడవలు అయిపోయాయి. అడ్డీసారి గుడి కట్టకూడదని. రాత్రి 12 గంటలకు వెళ్ళి నేను నుంచొని కడతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పు లేదు. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవు. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నాలుగు వారాల్లో జిన్పింగ్ ను కలుస్తా ట్రంప్ ప్రకటన. న్యూయార్క్ లో ఘోర ప్రమాదం. ఎయిర్పోర్ట్ లో ఢీకున్న 2 విమానాలు. ఇదే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.